హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శక్తిగల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హీ హ్యాత్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అనే ఈనాటి అంశంపై మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు దేవాది దేవుని మహత్తర సృష్టిని వర్ణిస్తూ ఈ భక్తి గీతాన్ని విందాం. ఇలతోట నీ సృష్టి యెహోవా, ఇలతోట నీ సృష్టి యెహోవా. ఎంత అందమో చూడ, ఆహాహా, ఎంత అందమో చూడ, ఓహోహో. ఇలతోట నీ సృష్టి యెహోవా. ధరణిపై గిరులను నిలిపించినావు, గిరులపై తరులను మొలిపించినావు. ధరణిపై గిరులను నిలిపించినావు, గిరులపై తరులను మొలిపించినావు. తరులకు వీరులను పూయించినావు, తరులకు వీరులను పూయించినావు. వీరుల వలె నరులను సృజించినావు, వీరుల వలె నరులను సృజించినావు. ఇలతోట నీ సృష్టి యెహోవా. విశాల ఆకాశ సౌధాలు సృష్టించి, లెక్కకు మించిన చుక్కలను చెక్కించి, విశాల ఆకాశ సౌధాలు సృష్టించి, లెక్కకు మించిన చుక్కలను చెక్కించి, సూర్యచంద్రుల కాంతి ధరపై వెదజల్లి, సూర్యచంద్రుల కాంతి ధరపై వెదజల్లి, వాయుమబ్బులచే వర్షాలు కురిపించి, వాయుమబ్బులచే వర్షాలు కురిపించి. ఇలతోట నీ సృష్టి యెహోవా.
ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమందు అనుదిన వాక్య ధ్యానమందు ఈ రోజుకే మనకు ఏర్పరచబడిన వాక్యము ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలము అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరిశుద్ధ పాదం కన్నీకు వందన స్తోత్రం తెలియపరుచుకుంటాం తండ్రి. ఈ ప్రాతకాలం సమయంలో ప్రభా మా హోలీ ట్వంటీ చర్చ్ హృదయ ధ్యానం కోసం ప్రభా ఏ వాక్యం అయితే ఇచ్చావు ప్రభా ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పలకమని వేడుకుంటాం తండ్రి. నీ దీనదాసుడు నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఈ వాక్యం ఒక భావన మాకు తెలిపి మనం ఆశ్రయించమని నాతో యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. కాలములు సమయంలో అన్ని దేవుని వశంలో ఉన్నాయి కదండి. కానీ దేని కాలం లోపల ప్రతి దానికోసం ఉండదు. సో మన జీవితాల లోపల ఏమి జరుగుతుందో తెలుసుకునేటకు ఏ కాలం లోపల ఏ సమయం లోపల దేవుడు మన కొరకు ఏమి నియమించి ఉండని తెలుసుకునేటకు మనము శ్రద్ధ కలిగి ఉండాలండి. వెతుకుతూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మన ముందు వస్తున్న జీవితం లోపల మనకు పరిస్థితులను బట్టి ఈ పరిస్థితి దేవుడు కలిగించాడా, దీంట్లో నేను బలపరచబడుతున్నానా, నేను ఆస్వాదించబడుతున్నానా, దేవుడు నా కొరకు ఏర్పరచబడ్డాడా అన్న దాన్ని మనం పరిశీలించడానికి ఎప్పుడు దేవుని వాక్యంలో మనం శ్రద్ధగా చదువుకుంటూ సంఘంలో మనం ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆలయానికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి అవన్నీ బయలుపరచబడతాయి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేని కాలమునందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సో దీనికి ఒక మన పాత నిబంధనలో యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు తెలుసు, యోనా గ్రంథంలో దేవుడు ఆయనకు ఒక పని అప్పచెప్తే ఆయన పారిపోతున్నాడు, దేవుని పని చేయకుండా పారిపోతూ ఉన్నాడు. సో ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే ఒక పడవలో పారిపోతున్నప్పుడు ఆ పడవ లోపల ఉన్న వాళ్ళకి ఈయన వల్లనే ఈ యొక్క తుఫాను వచ్చి మన పడవని ముంచివేస్తుందని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆయనని ఎత్తుకొని నీటి లోపల పడివేశారు. అక్కడ చూడండి ఏం జరిగిందో అది మనం ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే, మనకు తెలిసిన కథనే. కానీ అందులో మనం చూడవలసింది అంటే 17వ వచనంలో ఏముంది, 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమున్నదంటే గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండేది. ఎవరు నియమించారంటే అండి, యెహోవా నియమించాడు. దేన్ని నియమించాడు? మత్స్యం. సో ఆ మత్స్యం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, యోనాని మింగి 3 రోజులు ఆయన ఉన్నాడంటే ఎంత పెద్దగా దాని దేహం ఆ శరీరం మత్స్యం ఒక జరిగింది. సో ఎన్నో సంవత్సరాల ముందే దేవునికి ఒక ప్రణాళిక ప్రకారం ఆ మత్స్యాన్ని ఆయన సృష్టించాడు. ఏ సమయంలో అయితే వాళ్ళు అక్కడ పడవేస్తుండ్రో ఆ సమయంలో ఆ మత్స్యాన్ని అక్కడ తీసుకొచ్చి అది నోరు తెరిచి యోన కోసం ఎదురు చూస్తున్నది. మన జీవితాలలో కూడా అది ఏ సమయంలో దేని కొరకు దేవుడు మనల్ని పుట్టించాడో మనం ఎరుగం, ఎవరికి నిమిత్తం మనల్ని పుట్టించాడో మనం ఎరుగం, ఎవరు మనకి హెల్ప్ చేస్తారో మనం ఎరుగం. కానీ ప్రతిదాని కోసం ఒక సమయం అనేది నియమించి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ మత్స్యం కరెక్ట్ సమయం లోపల ఆయన కొరకు ఎదురు చూస్తున్నందుకు దేవుడు దాన్ని నియమించాడు. కాబట్టి యోన సురక్షితంగా 3 రోజులు అందులో ఉన్న తర్వాత దానికి దేవుడు చెప్పినప్పుడు ఆ మత్స్యం అలా తిరిగి నినేవే ఒక సముద్ర తీరంకి వచ్చి ఆయనని కక్కివేశాడు కదండి. మత్స్యంది ఆ డ్యూటీ, ఆ దేవుడైతే ఏదో అప్పగించాడో పని, ఆ పని సమాప్తం అయిపోయింది. మన జీవితాలలో కూడా దేవుడు ఏదో ఒక పని అప్పగించుకుంటాడు, అది మనం గుర్తుపట్టాలి. దేవుని వాక్య పరిచయం అనేది కానీ, దేవుని యొక్క ప్రార్థన చేయడం అనేది కానీ, దేవునితో మనం పోరాడడం కానీ, దేవుని ఆశలు పొందుకోవడం అనేది ఎక్కడో ఒక చోట దేవుడు ఎవరినో మన కొరకు నియమించి ఉంచుతాడు, అది మనం గుర్తుపట్టాలి. అదే యోనా లోపల ఇంకొకటి మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చేసాడో ఒక కొండ మీద ఎక్కి అక్కడి నుంచి ఆ నినేవే ప్రజల్ని దేవుడు ఎలా శిక్షించబోతుండా అని ఆయన వేసి చూసడానికి ఉన్నప్పుడు అక్కడ ఏమైందంట, 4వ అధ్యాయము 6వ వచనం ఏం రాసిందంటే దేవుడైన యెహోవా సోర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకి పైగా నీడగానిచ్చినట్లు చేశాను. ఏం చేశాడంట, దేవుడైన యెహోవా సోర చెట్టు ఒకటి ఏర్పరిచి అంటే నియమించి, ఇక్కడ మత్స్యము, ఇక్కడ ఒక సోర చెట్టు, చిన్నవే అవి కానీ ఎంత పెద్ద పనులు చేస్తున్నాయి చూడండి. అంటే హిస్టరీని, ఒక చరిత్రనే మార్చడానికి ఒక సోర చెట్టు. దాని తర్వాత మీరు సోర చెట్టు ఇంకా బైబిల్లో మనం ఎక్కడ చూడం, చిన్న ముక్క అది కదండి. కానీ దాన్ని ఎవరు ఏర్పరిచారు? దేవుడు. ఎంత తొందరగా ఏర్పరిచాడు? మత్స్యం అని చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి పెంచాడు. ఈ సోర చెట్టు చూస్తే ఆయన కూర్చున్నప్పుడే దాన్ని ఏర్పరిచాడు అంటే అక్కడ ఏం రాసిందంటే దేవుడైన యెహోవా సోర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై ఆ ఆకులతో నీడలు ఆయన ఉండడానికి దాన్ని ఏర్పరిచాడు. మన శ్రమలు కూడా పోగొట్టడానికి దేవుడు ఎన్నో మార్గాలు ఎంచుకుంటాడు, ఎన్నో మనకు
సువిధాలు మనకి ఏర్పరుస్తూ ఉంటాడు. అది మనం గుర్తుపట్టాలి. అది దేవుడు మన కొరకే చేశాడా? ఈ ఉద్యోగం దేవుడు మా కొరకే ఇచ్చాడా? ఈ భార్యని దేవుడు నా కొరకు ఇచ్చాడా? ఈ పిల్లలు నా కొరకే ఇచ్చాడా? ఆ పక్కనున్న మన పక్కింటి వాళ్ళని మన కొరకే ఇచ్చాడా? ఆ బస్సులో మనం ప్రయాణం చేయడానికి ఆ బస్సును మనకి చిన్న విషయం ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణము మన కొరకు ఒక దాన్ని ఏర్పరిచి ఉంచుతారు. అది మనం గుర్తుపట్టాలి. సోరస్ చెట్టు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటండి, మరుసటి ఉదయం 7వ వచనం, మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినంత చెట్టు ఎండిపోయాను. ఏమి ఏర్పరిచాడు ఇప్పుడు? ఒక పురుగు, ఒక మత్స్యము, ఒక సోర చెట్టు, ఒక పురుగు. మన జీవితాలు కూడా ఒక్కొక్క చిన్నదైనా కానీ కూడా పెద్దదైనా కానీ కూడా దేవుడు ఏర్పరిచినప్పుడు మనకు కలిగిన ఫలితం చూసి మనం దాన్ని గుర్తుపట్టాలి. సో ఈ మూడింటిని దేవుడు ఏర్పరిచి, ఆ పురుగుని ఏర్పరిచినప్పుడు ఏం చేసింది? ఆ చెట్టుని ముత్తేసినప్పుడు ఎండిపోయినందుకు ఆయనకి నిద్రభంగం కలిగింది. అంటే దేవుడు మన పరిస్థితులను ఏ విధంగా చూస్తున్నాడో అది మనం తెలుసుకోవాలంటే మనకు వాక్య పరిజ్ఞానం అనేది ఉండాలి. దేవుని భక్తులు, దేవుని యొక్క ప్రవక్తలు చెప్తున్నప్పుడు అవి మన కొరకు చెప్తున్నారా లేదని తెలుసుకోవాలి. మన పరిస్థితిలోంచి మనం బయటకు వచ్చినప్పుడు ఒక లేమి నుంచి మనం బయటకు వచ్చామా, ఒక అస్వస్థత నుంచి మనం బయటకు వచ్చామా, ఎందులోంచి మనం బయటకు వచ్చామో దాని లోపల వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసే ఒక మనస్తత్వము, ఒక ప్రేమ, ఒక అభిమానం మన లోపల ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంట్లో చూసినట్లయితే 2వ రాజులు రాసిన గ్రంథం, ఇది కూడా మనకు తెలిసిన కథనే. 2వ రాజుల రాసిన 8వ అధ్యాయం లోపల ఏం రాసిందంటే, అక్కడ ఎలీషా ఏం చేశాడంటే ఒక ఆమెని అక్కడ వాళ్ళ కొడుకు ఆమె చనిపోయినప్పుడు బ్రతికిస్తాడన్నమాట. అప్పుడు ఇది జరిగిన తర్వాత ఆమె అక్కడ కరువు వస్తుందని ఆమె వెళ్ళిపోయినప్పుడు ఆమె 7 సంవత్సరాలు వెళ్ళిపోయి తిరిగి ఆమె ఇంటికి వచ్చింది. ఈ స్టోరీ మనకు తెలుసు. అక్కడ జరిగింది ఏమంటే, అక్కడ రాజు 5వ వచనంలో 4వ వచనం ఏమి రాసి ఉందంటే, రాజు దైవజనుని పనివాడగు, అంటే ఎలీషా పనివాడు అనమాట, దైవజనుని పనివాడగు గేహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియమని ఆజ్ఞయించాను. సో అప్పుడు ఆ గేహాజీ, ఎలీషా యొక్క శిష్యుడు గేహాజీ అప్పుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఎలీషా చేసినది గొప్ప పని ఏంటంటే, అతడు ఒక మృత్యునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజేయుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు తన భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. టైమింగ్ చూడండి, ఇట్ ఇస్ పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన నియమించుడు ఆ రోజు, ఆ టైమింగ్ ఆయన నియమించుడు. రాజు అడగడం ఏంటి? అదే టైంలో తన ఇంటిని గురించి, తన పొలం గురించి ఆమె అడగడానికి లోపల ప్రవేశించడం అనేది. దిస్ ఈస్ ద టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్. అప్పుడు ఎప్పుడైతే ఇది చెప్పాడో ఆ చెప్పిన తర్వాత దాని గురించి చెప్పిన తర్వాత ఆమెకు రావాల్సిన న్యాయం ఆమెకు జరిగించి ఆమె భూమిని ఇచ్చేసాడు. సో ఈ టైమింగ్ అనేది ఎంతో పర్ఫెక్ట్. మా ఇంట్లో కూడా ఒకసారి ఏమి జరిగిందంటే, మా కొడుకు డైలైట్లో పనిచేస్తున్నప్పుడు ఆయన అక్కడ రిజైన్ ఇచ్చేసి ఆయనకు సెలెక్షన్ అయ్యిండే బ్యాంక్ ఆఫ్ అమెరికా లోపల ఆయన సెలెక్షన్ అయింది. సో ఆ సెలెక్షన్ అయినప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ వాళ్ళు చెప్పారు, నువ్వు వెళ్ళి నీ యొక్క కాల్ లెటర్ కానీ ఆ సర్టిఫికేట్స్ జిరాక్స్ చేసుకోమంటే ఎంతో వెతికాడు. జిరాక్స్ కోసం వెతికి ఏదో ఒక గల్లీ అంట, చిన్న గల్లీ లోపల వెళ్తే అక్కడ జిరాక్స్ దొరికిందంట. దొరికినప్పటికీ అక్కడికి వెళ్ళి అవన్నీ లెటర్స్ ఇచ్చి అవన్నీ జిరాక్స్ తీస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఆ జిరాక్స్ సెంటర్ అతడు అంటే, ఏంటి ఇది కాల్ లెటరా, నీకు జాబ్ వచ్చిందా అని అంటే, అవును నాకు ఇలా బ్యాంక్ ఆఫ్ అమెరికా జాబ్ వచ్చింది అని అనడం వెంటనే పక్కన ఎవరైతే అక్కడ ప్రింటింగ్ తీసుకుంటున్నారో వేరే వేసి నిలబడినారో ఆయన భుజం తట్టి అడిగాడంటే, నీకు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సో అండ్ సో పోస్ట్లో జాబ్ వచ్చిందంటే, అవును అంటే, ఆ జాబ్కి రిజైన్ చేసిన వ్యక్తిని నేనే అన్నాడంట. చూడండి, పర్ఫెక్ట్ టైమింగ్ దేవుంది. అన్న తర్వాత ఆయన కూడా ఎంతో సంతోషపడి, నేను అమెజాన్ లోపల జాయిన్ అవుతున్నాను, అందుకే దీనికి రిజైన్ ఇచ్చాను అని అక్కడున్న పరిస్థితులన్నీ మా బాబుకు చెప్పాడంట. ఈ ఆఫీసర్ ఇలా ఉంటాడు, ఈ కోలీగ్స్ ఇలా ఉంటారు, నీ జాబ్ లోపల ఇలాంటి కష్టాలు వస్తాయి, దీనిలో ఇలా సాల్వ్ చేయాలి. టోటలీ విత్-ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఆయనకి టోటలీ బ్యాంక్ ఆఫ్ అమెరికా గురించి చెప్పాడంట. అంటే ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే, దేవుడు ఏ విషయం ఎప్పుడు ఉంటుందో ఆయన పర్ఫెక్ట్ టైమింగ్. ఏమంటున్నానంటే, దేని కాలం మంది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించాడు. సో దేవుడు మనకి ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నప్పుడు ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నా అంటే, సమస్తము ఆ కాలంలో ఆయన నియమించున్నాడు కనుక అది మనం పొందుకోవాలి. దేవుడి కొద్ది వాకల్ని మన ఆత్మీయ మేలుకే దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కనికరం కూడా మా తండ్రి, అతి పరిశుద్ధ నీ బంగారు పాదము కనిక వందం స్తోత్రం తండ్రి. మా హోలీ ట్వంటీ సంఘస్థులు అందరి కొరకు ప్రభా, ఆలయంలోకి వచ్చి ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సమయం ప్రకారం ప్రభావ మాకు అనుగ్రహిస్తున్న మంచి ఈవులను బట్టి నీకు అనేక వందం స్తోత్రం తండ్రి.
మా లేమి నుంచి మమ్మల్ని కలిమిలోకి ప్రవేశింపజేస్తున్న విధానం బట్టి నీకు అనేక వందల స్తోత్రం తండ్రి. మా అస్వస్థత నుంచి మాకు సంపూర్ణ స్వస్థత ఇస్తున్నందుకు నీకు అనేక వందల స్తోత్రం తెలియపరచుకుని తండ్రి. ప్రతిరోజు ఉదయకాలం మందు ప్రభా మేము ఈ వాక్యాల గురించి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని వచ్చిచుండగా ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదమును మా సంఘస్థులందరూ దయచేయమని వేడుకుంటాం తండ్రి. మన ప్రత్యేకంగా ప్రభా ఈ వాక్యాలు చెప్పుకున్నకు ముందు ప్రభా మేము పాడుచున్న పాటలు కానీ ప్రభా వింటున్న ఆ యొక్క సంగీతములు కానీ ప్రభా బహు ఆస్వాదించి ప్రభా రాబోయే రోజుల్లో ఈ వాక్యాలు ఇంకా బలంగా ఉంది ప్రభా. ఇంకా నీలో మేము స్థిరపడి ఎదిగి ఫలించేలాగా ఆశ్రయించమని దాన్ని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.